హాయ్ అండి, వెల్కమ్ టు హోమ్ ఫుడ్స్. ఈరోజు అయితే మనం బంగాళదుంప టమాటా కర్రీ ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. అది కుక్కర్లో. నేనైతే ఇక్కడ ఈజీగా చూపిస్తాను. బ్యాచిలర్స్ కూడా సింపుల్గా చేసుకోవచ్చండి. ఫస్ట్ అయితే 2 ఉల్లిపాయలు, 1 పచ్చిమిర్చి, 4 టమాటా, 4 బంగాళదుంప తీసుకున్నాను. స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టేసినాను. 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, ఆవాలు, జీలకర్ర, వేరుశనగపప్పు అన్నీ వేసానండి. అవి కొంచెం చిటపట్లాడాక ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేసాను. ఉల్లిపాయ కూడా దూరగా వేగాక కొంచెం అల్లం పేస్ట్ వేసాను. అది పచ్చివాసన పోయాక సన్నగా కట్ చేసుకున్న టమాటా వేసానండి. కొంచెం మగ్గడానికి సాల్ట్, పసుపు వేసి కొంచెం మగ్గనిచ్చానండి. టమాటా కొంచెం మెత్తగా మగ్గాక ఆలు వేసాను. తర్వాత కారం, కొంచెం గరం మసాలా, జీలకర్ర, ధనియాల పౌడర్ కూడా వేసానండి. నేను ఇక్కడ అన్నీ ఒకసారి కలిపెట్టుకొని మూత పెట్టేసుకొని 3 అంటే 3 విజిల్స్ రానిస్తే చాలండి. ఎంతో ఈజీగా అయిపోయే ఆలు టమాటా కర్రీ. బ్యాచిలర్స్ అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇది 2 మినిట్స్ మ్యాగీ ఎలా అయితే అవుతుందో ఇది కూడా అంతే అండి. కుక్కర్లో 3 విజిల్స్ వస్తే అయిపోతుంది. చాలా ఈజీ. ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి.